గతంగా సెటరేట్ చేసుకోలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఆల్టర్నేటివ్గా కనిపించట్లేదు అక్కడ. అప్పుడు తెలుగుదేశం పార్టీ అలా పవన్ కళ్యాణ్ని తను కనిపించనీయకుండా చేసిందో, లేదు తెలుగుదేశం పార్టీ కోసం పవన్ కళ్యాణ్ తన ఆల్టర్నేటివ్గా మారకుండా ఊరుకున్నాడో తెలియదు. త్యాగం ఏం చేశాడో వాళ్ళు చేయించారో తెలియదు. కానీ ఒక బలమైనటువంటి ప్రాంతీయ పార్టీని పక్కన పెట్టగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్పేస్ ఉన్న టైంని మిస్యూజ్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. తనకి చేత కాదని నిరూపించుకున్నాడు. తన వల్ల కాదని తనే ఒప్పుకున్నాడు. ఎవరో ఒకరితో కలిసి బ్రతకాల్సిందేనని పార్టీ క్యాడర్ని కన్విన్స్ చేశాడు. జనాల్ని కన్విన్స్ చేయాల్సిన మనిషి క్యాడర్ని కన్విన్స్ చేస్తున్నాడు. ఆల్టర్నేటివ్ అందుకోవాల్సినటువంటి మనిషి ఆల్టర్నేటివ్గా మనం వద్దని చెప్తున్నాడు. దాని ఇంపాక్ట్ ఏమైపోయిందంటే అది తెలుగుదేశానికి ఒక పెద్ద అసెట్. ఒక రకంగా తెలుగుదేశానికి ఊపిరిపోయడం కాదు, కోమాలోకి వెళ్తున్నటువంటి పార్టీని అదేదో నోట్లో నోరు పెట్టి ఊపిరిస్తారు చూడండి, ఆ టైపులో లేపి కూర్చోబెడుతున్నాడు. ఇప్పుడు ఊపిరిలుతున్నాడు. తద్వారా అక్కడ ఏంటి అంటే ఇక్కడ లోకేష్ పట్టాభిషేకాన్ని పవన్ కళ్యాణ్ అంగీకరించడమే నిన్నటి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అంగీకరించారా పవన్ కళ్యాణ్? అంతే కదా, వేదిక మీద పంచుకుంది అందుకే కదా. పంచుకుని లోకేష్ గురించి పవన్ కళ్యాణే కదా పోయింది. బలవంతంగా పార్టీ పగ్గాలు లోకేష్ చేతిలో పెట్టేస్తున్నట్టు అనిపించలేదా చంద్రబాబు నాయుడు గారు? ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది అర్జెంటుగా? బలవంతంగా ఏం లేదు, ఆల్రెడీ ఎప్పటి నుంచినో లోకేష్ నడుపుతున్నాడు. లేదంటే ఆయన అయిష్టపూర్వకంగా ఏమన్నా ఆయన చేతిలో పెడుతున్నారా?